తూ యా మే ఇది 2 అవర్స్ 25 మినిట్స్ రన్ టైమ్ తో 2026 ఫిబ్రవరిలో థియేటర్స్ లో రిలీజ్ అయిన హిందీ మూవీ. ఈ మూవీ ఏప్రిల్ 10th నుంచి నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక రొమాంటిక్ సర్వైవల్ థ్రిల్లర్. మీరు ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు, కానీ సర్వైవల్ థ్రిల్లర్ కాబట్టి కొన్ని ఇంటెన్స్ అండ్ ఇంటిమేట్ రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి కాబట్టి చిన్న పిల్లలతో కలిసి మాత్రం చూడకండి. ఇది 2018లో వచ్చిన టాయ్ హారర్ థ్రిల్లర్ ద పూల్ మూవీకి రీమేక్. సంజయ్ కపూర్ డాటర్ స్టార్ కిడ్ షనాయా కపూర్, ఆదర్శ్ గౌరవ్లు లీడ్ రోల్స్ లో యాక్ట్ చేసిన ఈ మూవీని వెర్స్టైల్ డైరెక్టర్ బెజోయ్ నంబియార్ డైరెక్ట్ చేశాడు. మూవీ అయితే ఒక్క టికెట్ పై 2 సినిమాలు చూసిన ఫీలింగ్ ఇచ్చింది. ఫస్ట్ హాఫ్ ఒక రొమాంటిక్ లవ్ స్టోరీలా, సెకండ్ హాఫ్ ఒక సర్వైవల్ థ్రిల్లర్ లా రన్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ బోర్ కొట్టిస్తూ ఏమంత గొప్పగా లేదు, కానీ ప్రీ ఇంటర్వెల్ నుంచి మూవీ దారిలో పడింది. సెకండ్ హాఫ్ బానే ఉంది. ఓవరాల్ గా మూవీ అయితే పర్లేదు, చూడొచ్చు. పెద్దగా మ్యాటర్ ఏం లేని ఫస్ట్ హాఫ్ రన్ టైం ని తగ్గించేసి మూవీని 1 గంటన్నరలో ఫినిష్ చేస్తుంటే మాత్రం మూవీ వేరే లెవెల్లో ఉండేది. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, డిఫరెంట్ సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్స్ కి చెందిన కంటెంట్ క్రియేటర్స్ అయిన అప్కమింగ్ ర్యాపర్ మారుతి, పాపులర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అవనీషాలు ఒక కొలాబరేషన్ వీడియో ద్వారా మీట్ అవుతారు. అవనీషా రిచ్ అండ్ లగ్జరీ లైఫ్ మారుతిని అట్రాక్ట్ చేస్తే, మారుతిలోని సిన్సియారిటీ అవనీషాకి నచ్చుతుంది. ఇలా వాళ్ళిద్దరూ ఒకరికొకరి దగ్గరే లవ్ లో పడతారు. ఆ తర్వాత జరగాల్సింది జరిగిపోవడంతో టెన్షన్ క్రియేట్ అవుతుంది. ఆ టెన్షన్ నుంచి రిలీవ్ అవ్వడం కోసం వీళ్ళిద్దరూ కలిసి గోవాకి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటారు. గోవాకి వెళ్లే దారిలో బైక్ ప్రాబ్లం ఇవ్వడంతో అనుకోకుండా వాళ్ళిద్దరూ ఒక పాడుబడిన హోటల్లో స్టే చేయాల్సి వస్తుంది. అక్కడున్న స్విమ్మింగ్ పూల్ వల్ల వాళ్ళకొక ప్రమాదం ఎదురవుతుంది. ఆ ప్రమాదం ఏంటి, ఆ ప్రమాదం నుంచి వాళ్ళిద్దరూ సర్వైవ్ అవడానికి ఏం చేశారు, చివరికి సర్వైవ్ అవ్వగలిగారా లేదా అనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. మూవీ ఫస్ట్ హాఫ్ ని లైట్ తీసుకున్న డైరెక్టర్ బెజోయ్ నంబియార్ సెకండ్ హాఫ్ ని మాత్రం బానే హ్యాండిల్ చేశాడు. సెకండ్ హాఫ్ ని చాలా థ్రిల్లింగ్ గా, ఎగ్జైటింగ్ గా పిక్చరైజ్ చేశాడు. సెకండ్ హాఫ్ లో సడన్ గా వచ్చే జంప్ స్కేర్స్ మనల్ని ఉలిక్కి పడేలా చేస్తాయి. మూవీ స్లోగా అనిపించడం, లాజిక్స్ ని పెద్దగా పట్టించుకోకపోవడం, లాగ్ గా అనిపించిన కొన్ని సీన్లు, ఇంప్రెసివ్ గా లేని ఈ మూవీ ఫస్ట్ హాఫ్ ఈ మూవీకి మైనస్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది, కానీ ఎడిటింగ్ మాత్రం డిసప్పాయింట్ చేసింది. మూవీని అట్లీస్ట్ ఇంకో హాఫ్ అన్ అవర్ అయినా ట్రిమ్ చేసి ఉండొచ్చు. అప్కమింగ్ ర్యాపర్ మారుతిగా ఆదర్శ్ గౌరవ్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. తన బాడీ లాంగ్వేజ్, యాక్టింగ్ బాగున్నాయి. అవనీషాగా షనాయ్ కపూర్ చూడడానికి గ్లామరస్ గా బాగుంది, తన యాక్టింగ్ కూడా బాగుంది. ఓటీటీలోని కాబట్టి సర్వైవల్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు ఈ మూవీని ట్రై చేయొచ్చు. ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.5 out of 5. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. బాయ్.